అమ్మ లోకేష్ గారు వచ్చిన తర్వాత చేనేత కార్మికుల గురించి గాని, అంటే గతంలో ఆయన ఎమ్మెల్యే కాకముందే ప్రతి ఇంటికి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగారు. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఒక రూపాయి ఆదాయం రావట్లేదనే అనేక రకాల ఇబ్బందులు చెప్పుకున్నప్పుడు ఆయన హామీ ఇచ్చారు. నేనొస్తే అంటే మా ప్రభుత్వం వస్తే 200 యూనిట్ల వరకు ఉచితం చేస్తా అని చెప్పి దాన్ని నిన్న ఇంప్లిమెంట్ చేసి జీవో కూడా పాస్ చేసి నిన్న మీ చేనేత కార్మికులందరికీ కూడా అది ఒక శుభవార్త లాంటిది తెలిపారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవునండి, మాకు లోకేష్ గారు వచ్చినాక మా పరిశ్రమ గురించి ఆయన గత ఎన్నికలకు ముందు చెప్పారు. నేను మా ప్రభుత్వం అమల్లోకి వచ్చినాక చేనేత కార్మికులకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇప్పిస్తాము అని చెప్పారు. ఆయన నియోజకవర్గంలో కూడా ప్రతి వీధి తిరిగారు. మా కష్టాలన్నీ చూశారు. మన గుంట మగ్గాలు వేసుకునే వాళ్ళే కానీ, స్టాండ్ మగ్గం వేసే వాళ్ళే కానీ వాళ్ళు పడే ఇబ్బందులు అన్నీ చూశారు ఆయన. ఆ విధంగానే మొన్న వర్షాలప్పుడు కూడా సహాయం చేశారు. అయితే ఇప్పుడు ఈ 200 యూనిట్లు అనేటప్పటికి మాకు ప్రతి కుటుంబానికి వచ్చేటికి 1000 రూపాయలు పైనే సేవ్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు అది ఆమోద ముద్ర వేయించుకొచ్చి ఈ ప్రజలకి సహాయంగా చేయాలని చెప్పి ఆయన చేసిన ఆలోచన చాలా బాగుంది. సో మంగళగిరి ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా మంగళగిరి అభివృద్ధికి కానివ్వండి, లేకపోతే రోడ్లు డ్రైనేజీలని కానివ్వండి, ఎస్పెషల్లీ మీ చేనేత కార్మికులకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, లేదా వాళ్ళకి చాలామంది వాళ్ళలో కనీస ఇళ్ల స్థలాలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అలాంటి వాళ్ళకు కూడా రేపు దాదాపు 3000కు పైగా ఇళ్ళు కూడా ఆయన ఏదో కేటాయించే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. దానిలో పెద్దపేట చేనేతదారులకు కూడా వేస్తారనే మాట వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ చేనేత కార్మికులకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాము, స్థలం ఇచ్చి మేము కొంత లోన్ ఇప్పించి అట్లా చేస్తాము అనే హామీలు కూడా ఇచ్చారు. అయితే వాళ్ళు చేస్తామంటున్నారు. అట్లా చేనేత కార్మికుల్ని ఆదుకుంటే చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లా మీకు మీరు నేసేదే మొత్తం అంతా కరెంటు మీద, కొంత మోటార్ మీద జరుగుతుంది. దాని బిల్లుకు సంబంధించి మీకు ఏమన్నా? లేదు వైఎస్ఆర్సీపీ హయాం లేదు. 2024, 2019 నుంచి 2024 లేదు. అప్పుడు ఎట్లా ఉండేదమ్మా కరెంటు బిల్లు? ఎట్లా వచ్చాయి మీకు? కరెంటు బిల్లులు మాకు విపరీతంగానే వచ్చాయి. ఇప్పుడు మేమున్నాము, మేము ఈ స్టాండ్ మాకు కానీ ఇక్కడ లైట్ వేసుకుంటాం. మాకు ఇంట్లో ఒక ఫ్యాను, టీవీనే, మాకు 400 అట్లా వచ్చేది కరెంటు బిల్లు. మా అసలు అంతకుముందు అయితే 200, 250 లోపే వచ్చేది. 200 యూనిట్లు ఉచితం చేసిన తర్వాత మీలాంటి వారికి కరెంటు బిల్లు అసలు ఉచితమై ఫ్రీ అయిపోద్ది అనుకోవచ్చు అంటారా? జీరో బ్యాలెన్స్ అవ్వచ్చు అంతే కదా మీరు చెప్తున్న దాని ప్రకారం అవ్వచ్చు. సో ఇట్లా ఆలోచించడాన్ని ఎలా చూడాలి? లోకేష్ గారు ప్రతిదీ కూడా ఆయన నియోజకవర్గ ప్రజల గురించి ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు. ఆయన యువ నాయకుడిగా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? యువనాయకుడిగా అంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రజల కష్ట సుఖాలు ప్రతి బజారు వీధి తిరిగి తెలుసుకున్నారు. ప్రజల్లో తాను ఒకడయ్యి చేస్తున్నారు. ఇదే విధంగా మన చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా మంగళగిరి నియోజకవర్గంలో 2019లో ఆయన ఎన్నికల్లో నిలబడితే జనాలు అప్పుడు ఆయన గెలిపించలేకపోయారు. అంటే నమ్మకం ఇవన్నీ పక్కన పెడితే సరే, అయినా కూడా గెలిపించకపోయినా కూడా ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని అట్లాగే ఉండి దానిలో ఆయన గెలవక ముందే ఎన్నో పథకాలు అమలు చేశారు. ఈ రోడ్లు వేయడం అని కానీ, లేకపోతే పెళ్లి కానుకలని కానీ, లేదా చాలామందికి ఉపాధి హామీలకు సంబంధించి బళ్ళు ఇవ్వడం అని కానీ, సరే అట్లా చేసిన వ్యక్తి ఈరోజు మీకు ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా గెలవడం పట్ల మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా సంతోషంగా ఉంది. మరలా మాకు లోకేష్ మళ్ళా ఎమ్మెల్యేగా రావాలి, భవిష్యత్తులో ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలి. సార్, లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆయన పాదయాత్రలో కానివ్వండి, లేకపోతే మీ నియోజకవర్గంలో గెలవకపోయినా కూడా పదే ఆయన నియోజకవర్గాలు తిరుగుతూ ఉండేవారు. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికుల కష్టాలు కానివ్వండి, వాళ్ళ ఇబ్బందుల గురించి తెలుసుకుని ఆ రోజు మా ప్రభుత్వం వస్తే 200 యూనిట్లు ఖచ్చితంగా ఉచితం చేస్తామని చెప్పి అన్నారు. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి. అది మాకు బాగా ఉపయోగపడుద్ది. ఎలా అంటారు? ఎలా ఉపయోగపడుద్ది అంటారు? ఈ కరెంటు విపరీతంగా బిల్లు బాగా వస్తున్నాయి. అంతకుముందు ప్రభుత్వంలో బాగా బిల్లు విపరీతంగా వచ్చేది. ఒక 1400, 1500 అట్లా వచ్చేది. ఇవాళ దానివల్ల మాకు బాగా కొద్దిగా 200 యూనిట్లు తక్కువ అంటే మాకు కొద్దిగా కలిసి వచ్చినట్టు. మేము చేనేత కార్మికులం కాబట్టి మాకు ఉపయోగపడే తగ్గిద్దండి. దీని మీద ఆధారపడే మీలాంటి ఎంతో మంది కార్మికులకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేనేతని ప్రమోట్ చేస్తూ లోకేష్ గారు ఎవరొచ్చినా కూడా శాల్వాలు కానీ, లేకపోతే చీరలు ఇవ్వడం కానీ, మా చేనేత ఇలా ఉందండి ఇలా అని చెప్పి ఆయన చెప్పడం కానీ, ఇక ముందు భవిష్యత్తు బాగుంటుంది అనుకోవచ్చు. బాగానే ఉంటుందండి. లోకేష్ గారు చేసే పనుల మీద లోకేష్ గారు రావడం బాగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ గారి చేనేత మీద మాత్రం బాగా శ్రద్ధ పట్టాడు. చాలా బాగా చూసుకుంటున్నాడు. అట్లా ముందు ఇళ్ల స్థలాలు వాటికి సంబంధించి
చేనేత కార్మికులకు ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక గూడు కల్పించాలనే సంకల్పంతో ఉన్నారని అంటున్నారు. అవునండి. ఆయన పనితీరు ఎలా ఉంది సార్? ఆయన ఓడిపోయినప్పుడు కానీ లేదా ఇప్పుడు గెలిచిన తర్వాత కానీ? ఓడిపోయినా కూడా బ్రహ్మాండంగా చూశాడు. ఈ నియోజకవర్గం వదలకుండా ఇక్కడే ఉన్నాడు. అవును. గెలిచిన తర్వాత ఇంకా బాగా ఉంది. ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. ఉన్నాడు. విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంకా మీ బాగా డెవలప్ అయ్యిద్ది, చేస్తాడు కూడా. గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఏదో నేతనాస్తం అని కొంతమందికి మాత్రమే ఆ పథకం అమలైంది తప్ప అందరికి అందరికి రాలేదండి. అసలు అప్పటికి ఇప్పటికి ఏంటి సార్ తేడా? ఇప్పటికి అంటే ఇప్పుడే బాగుందండి. అప్పుడు కరెంటు బిల్లులు ఏమన్నా మీకు మినహాయింపులు ఏమైనా ఇచ్చారా? లేదు. ప్రభుత్వంలో లేదు. వైసీపీ ప్రభుత్వంలో అసలు ఏం లేదు. ఇప్పుడే మనకి అవకాశాలు కొద్దిగా బాగా. లోకేష్ గారి పనితీరు బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది సార్. లోకేష్ గారు హామీ ఇచ్చిన దాని ప్రకారం 200 యూనిట్లు కరెంటు ఆయన ఉచితం చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? బాగుందండి, చాలా బాగానే ఉంది. అమలు చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంది. అది లోకేష్ గారు మీ ఎమ్మెల్యేగా బాగా పనిచేస్తున్నాడా? బాగా బ్రహ్మాండంగా ఉంది. చేనేత కార్మికుల గురించి ఆయన బాగా కష్టపడుతున్నారంట. అవును, పడుతున్నారు, కరెక్టే పడుతున్నారు. ఇప్పుడు 200 యూనిట్లు అంటే సుమారు 1000 రూపాయలు మీకు కరెంటు బిల్లు తగ్గుద్ది. దానివల్ల ఉపయోగంగా బాబాయ్. అమ్మ, చేనేతకు సంబంధించి అమ్మ ఎన్నేళ్ల నుంచి ఇదే చేస్తున్నారు. ఒక చేనేత కార్మికురాలుగా ఆవిడ పడే కష్టాలు కానీ, గతంలో కరెంటు బిల్లులు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. లోకేష్ గారు అప్పుడు హామీ ఇచ్చారు, 200 యూనిట్ల వరకు నేను వస్తే మా ప్రభుత్వం వస్తే నేను ఖచ్చితంగా దాన్ని ఉచితం చేస్తానమ్మా అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. జీవో కూడా ఇచ్చారు. దాని మీద ఎలా ఉందమ్మా మీ స్పందన ఏంటి? అమ్మగారు అయితే దాదాపు 20 సంవత్సరాల నుంచి అయితే మగ్గం అయితే నేస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చాక కొంచెం పర్లేదు అమ్మగారు. ఇప్పుడైతే మరి చంద్రబాబు గెలిచాక 200 యూనిట్లు తగ్గించారు. లోకేష్ గారు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే. అవును సార్. ఆయన అప్పుడు తిరిగినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ కష్టాలు విన్నారమ్మా? విన్నాను సార్. అప్పుడు అమ్మ వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మన లోకేష్ గారు వచ్చాక కొంచెం పర్లేదు, ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఇలాగే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అమ్మ, మీరు అప్పట్లో కరెంటు బిల్లు ఎంత కట్టేవాళ్ళు సుమారుగా? అసలు ఎంత ఉండేవి? ఇప్పుడు 200 యూనిట్లు ఉచితం చేస్తే మీకు అసలు కరెంటు బిల్లు అనేది ఉండదు. మీకు సంతోషమేనమ్మా? అది సంతోషమేనా? అలాగే మీలో చాలా మంది ఇళ్లు లేని వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఆల్రెడీ ప్రణాళిక రచించుకుంటున్నారు. సో లోకేష్ గారు ఎలా పనిచేసేవాడమ్మా? బాగానే చేసేవాడు. ఇంతకు ముందు ఆయన గెలవనప్పుడు కూడా జనాల్లో ఉండేవాడా? గాని రోడ్లని గాని మొత్తం బాగా చేశారు. ఇక్కడ మాకు రోడ్డు కూడా వేశారు. మంచినీళ్ళు పైపుల దారులు కూడా వేశారు. లోకేష్ గారు ఆయన చెప్పిన అన్ని అయితే నెరవేరుస్తున్నారు సార్. సంతోషమే సార్. ఏమో మీ సంతోషమేనా? 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ ఉండదు. సంతోషమేనండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ వర్క్? మేము చేస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో అంటే ఎంత సుమారుగా ఎంత వస్తుంది నెలకు? ఎంత ఆదాయం దాదాపుగా? నెలకి అంతే 3000 అంతే. 3000 4000 వస్తుంది అంతే. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే ఈ చేనేత వస్త్రాలు కానీ ప్రపంచ స్థాయిలో వాటికి ఇమేజ్ రావాలి, మీ అందరి కష్టం జనాలకు తెలియాలి అని చెప్పి ఆయన కష్టపడుతున్నాడు. బాగానే చేస్తున్నారు. ఆయన పనితీరు బాగానే చేస్తున్నారు.